ఎవడు కొడితే దిమాగ్ కర్రేగా అవుతుందో ఆడే పండుగాడు అని ఒక సినిమాలో చూసిండ్రు కదా. ఆ సినిమాలో రౌడీని కొట్టి మహేష్ బాబు సార్ చెప్తాడు కదా ఈ మాటలు. ఇప్పుడు అదే మహేష్ బాబు జనాల దమాక్ మీద కొట్టిండు. కంప్యూటర్లో చూసేటోళ్ళ దిమాక్లు కర్రెగా ఎర్రెగా కాలిపోయేటట్టు చేసిండు. వన్ సినిమా విడుదల కాకముందే పబ్లిక్ను వన్ను పోయిచ్చిండు. ఇంతకీ ఈ సారు వారు చేసిన కథ ఏందో చూడుండ్రి. మీ దమాక్లు కూడా ఏదో ఒకటి అవుతుందిలే. సినిమాలు హిట్ కావాలంటే ఒకప్పుడు ఏం చేస్తుండే, స్టోరీ మంచిగా రాస్తుండే, పాటలు ఫైటింగ్లు అన్నీ కలగలిపి సినిమా చూసేటోళ్ళను సంతోషపెట్టి మస్తు పైసలు సంపాదిస్తుండే. అట్లా హిట్ అవుతుండే సినిమాలు. కానీ ఇప్పుడు ఇప్పటి కథ మొత్తం మారింది. ముందుగాల యూట్యూబ్లో టీజర్ ఒకటి పెట్టి తుర్రుం మస్తుందని ప్రచారం చేయాలి. ఇది నా జనమంతా గొర్రెలు అయినట్టు సినిమా టాకీస్లకు పోయి చూడాలి. ఈ నడుమ ఎట్లయిపోయిందంటే మహేష్ బాబు గారి సినిమా 1 మస్తుందని విడుదల కాకముందే విపరీతమైన ప్రచారం చేసిండ్రు. టీజర్ ఒకటి కంప్యూటర్లో పెట్టి కత్తి కత్తి కేక అనిపించిండ్రు. 1-2 రోజులలోనే 20-30 లక్షల మంది ఆ టీజర్ని చూసిండ్రని డబ్బా కొట్టుకున్నారు. యూట్యూబ్ వాళ్ళకు కూడా కళ్ళు తిరిగేటట్టు మస్తు మంది ఇరుస్కబడి చూస్తుండ్రని భ్రమ కల్పించిండ్రు. కానీ అసలు కథ ఏందో గుర్తుపట్టిన కంప్యూటర్ వాళ్ళు ఇది దొంగ లెక్కలని బయట పెట్టిండ్రు. అంటే మహేష్ బాబు గారి 1 సినిమా అసలు రూపం బయటపడ్డదన్నమాట. 1 సినిమా ట్రైలర్ను 22,30,000 మంది చూసిండ్రని ఆ సినిమాలో చెప్పుకుంటుంటే ఇదెక్కడి కథ అని యూట్యూబ్ వాళ్ళు అనుకుంటుర్రట. వెంటనే ఎంక్వైరీ చేస్తే కెనియా దేశంలో మహేష్ బాబు 1 సినిమా ట్రైలర్ని యూట్యూబ్లో చూసేటోళ్ళు మస్తు మంది ఉన్నారంట. అయితే కెనియా దేశం వాళ్ళకు మన యువరాజు గురించి ఏమెరకా అనుకుంటుర్రా? అసలు కథ ఈయనే ఉన్నది. ఆడ కూలి మనుషులను పెట్టి ఆ ట్రైలర్ని చూపిస్తున్నారంట. 1000 మంది చూసినట్టు చేస్తే 60 రూపాయలు ఇస్తారంట సినిమా తీసినోళ్ళు. ఇట్లా చేసి 1,00,000 మంది చూసిండ్రని చెప్పుకుంటుర్రట. అవును, కెనియా దేశంలో కూడా మహేష్ బాబుకు అభిమానులు ఉన్నారా? ఈ లయ్య కిట్టయ్యనే దేకినోళ్ళు లేడాడా అని యూట్యూబ్ వాళ్ళకి డౌట్ వచ్చి చూస్తే ఇది బయట పడ్డదట. చూడండి, ఇప్పటి సినిమాలలో పబ్లిక్ ను ఎంత మోసం చేస్తుండ్రో. ఎక్కువ మంది చూసిండ్రు కాబట్టి సినిమాకు మస్తు గిరాకీ దేవచ్చని చీప్ ట్రిక్స్ చేసిండ్రట. సినిమాలంటేనే ఇప్పుడు చీప్ ట్రిక్స్. ఈ చీప్ ట్రిక్స్ ని కూడా సినిమా చూపిస్తున్న మన తెలుగు హీరోలు మామూలు కాదు. అందుకే సినిమాలు హీరోల మోజుల పడి మోసపోకుండ్రి అని అంటుర్రు పబ్లిక్.